దులీప్ ట్రోఫీ మొదటి రౌండ్లో మన టీమిండియా కుర్రాలు అదరగొడుతున్నారు. స్టార్ ప్లేయర్స్ మీద ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్ని సర్ప్రైజ్ చేస్తూ నిజంగా అద్భుతమైన ఆట తీరు కనబరుస్తున్నారు. సో నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ది టీమిండియా ఫ్యాన్స్ ఈ టోర్నమెంట్లో స్టార్ ప్లేయర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్లేయర్స్ లైక్ శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రుతురాజ్ గైక్వాడ్, రజత్ పటిడార్, శ్రేయస్ అయ్యర్ మరియు కుల్దీప్ యాదవ్ ఇలా చాలామంది మన టీమిండియా స్టార్ ప్లేయర్స్ బాగా పెర్ఫామ్ చేస్తారని ఆశలు పెట్టుకున్నారు. బట్ సర్ప్రైజింగ్లీ డొమెస్టిక్ కుర్రాలు అవుట్ ఆఫ్ ది సిలబస్ వచ్చి అద్భుతంగా ఆడుతున్నారు. మెయిన్లీ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడైన ముషీర్ ఖాన్ అయితే ఒక మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. టీం మొత్తం కొలాప్స్ అయిపోయింది, కనీసం 150 కూడా కొట్టలేరు అనుకున్న తన టీం స్కోర్ని ఏకంగా 300 దాటించాడు. అలాగే తనతో పాటు టీమ్సీ నుండి బాబ్ ఇంద్రజిత్ లాంటి ప్లేయర్ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ ఆల్సో బౌలర్స్లో కూడా యంగ్స్టర్స్ అయిన హర్షిత్ రాణా, మానవ్ సోతార్ మరి ఆకాష్ దీప్ ఇలా చాలామంది అద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్నారు. సో ఇప్పటివరకు దులీప్ ట్రోఫీలో చూసుకుంటే మన టీమిండియా తరపున ఆడిన వాళ్ళలో అక్షర్ పటేల్ ఒక్కడే కాస్త కూస్తూ చెప్పుకోదగ్గ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బట్ మిగతా స్టార్ ప్లేయర్స్ ఎవరు కూడా తమ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నారు. సో డే 1లోనే డే 2లో కూడా యంగ్స్టర్స్ యొక్క హవా కొనసాగింది. మెయిన్లీ రుతురాజ్ గైక్వాడ్ టీం నుండి మానవ్ సోతార్ అనే స్పిన్నర్ ఒక అద్భుతమైన స్పెల్ వేసి టీం డీని కట్టడి చేశాడు. అలాగే ముందు చెప్పుకున్నట్టు టీం బి నుండి ముషీర్ ఖాన్ ఒక సెన్సేషనల్ నాక్ ఆడాడు. సో ముందుగా మనం ఇండియా ఏ మరి ఇండియా బి జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. సో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ఇండియా ఏ టీం టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నారు. అండ్ వాళ్ళ కెప్టెన్ శుభ్మన్ గిల్ తీసుకున్న డిసిషన్ బ్యాక్ చేస్తూ టీమ్ ఏ బౌలర్స్ అద్భుతమైన బౌలింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. స్టార్టింగ్ ఫస్ట్ ఓవర్స్లో పెద్దగా వికెట్స్ తీయలేకపోయినప్పటికీ ఆ తర్వాత మాత్రం రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్లు తీశారు. మెయిల్ యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్ మరియు రిషబ్ పంత్ లాంటి డేంజరస్ బ్యాట్స్మెన్ తక్కువ స్కోర్లకు అవుట్ చేయగలిగారు. సో కనుక టైంలో టీం బి అయితే పేక లోతు కష్టాల్లోకి వెళ్ళిపోయింది. టీం ఏ పేసర్స్ అయిన ఖలీల్ అహ్మద్, ఆకాష్ దీప్ మరియు ఆవేష్ ఖాన్ ముగ్గురు కూడా చాలా పదునైన పేస్ బౌలింగ్ చేశారు. దీంతో టీం బి మిడిల్ ఆర్డర్ మొత్తం కుప్పకూలిపోయింది. వరుసగా 5 బ్యాట్స్మెన్ సింగిల్ డిజిట్ స్కోర్కి అవుట్ అయ్యారు. సో టీం బి అయితే కేవలం 94 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి పేక లోతు కష్టాల్లోకి వెళ్ళిపోయింది. అండ్ ఈ టైంలో వాళ్ళు ఖచ్చితంగా 150 రన్స్ లోపు ఆల్అౌట్ అయిపోతారని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో నవదీప్ సైనితో కలిసి ముషీర్ ఖాన్ ఒక మైండ్ బ్లోయింగ్ పార్ట్నర్షిప్ యాడ్ చేశాడు. అసలు ఇద్దరి మధ్య ఎంత పెద్ద పార్ట్నర్షిప్ వచ్చిందంటే ఆల్మోస్ట్ 1 డే పాటు బ్యాటింగ్ చేశారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ సెషన్స్లో చూసుకుంటే ఆల్మోస్ట్ 3 సెషన్ల పాటు బ్యాటింగ్ చేశారు వీళ్ళిద్దరు కలిసి. సో సర్ఫరాజ్ తమ్ముడైన ముషీర్ ఖాన్ దులీప్ ట్రోఫీ డెబ్యూ మ్యాచ్లోనే సెంచరీ కొట్టాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ డే 2లో కూడా పట్టు వదలకుండా బ్యాటింగ్ చేశాడు. డే 1లో అతను కొట్టిన 105 రన్స్కు మరో 76 రన్స్ యాడ్ చేశాడు. అంటే ఓవరాల్గా చూసుకుంటే ముషీర్ ఖాన్ ఏకంగా 181 పరుగులు చేసి టీం బిని ఆదుకున్నాడు. ఇన్నింగ్స్ అయితే తన కెరీర్లో చాలా కాలం పాటు గుర్తుండిపోతుంది. ఎందుకంటే తనకంటే సీనియర్ బ్యాట్స్మెన్ ఫెయిల్ అయిన డిఫికల్ట్ కండిషన్స్లో ముషీర్ ఖాన్ 19 ఏళ్ల వయసులోనే ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మెయిన్లీ ఇన్నింగ్స్లో తను చూపించిన పట్టుదలను చాలా మెచ్చుకోవాలి. ఎక్కడ కూడా క్యారీడ్ అవే అయిపోకుండా చాలా నిదానంగా బ్యాట్ బాల్స్ని మాత్రమే గట్టిగా కొట్టేవాడు. అండ్ అతని తోడు నవదీప్ సైనికి కూడా చాలా క్రెడిట్ ఇవ్వాలి. వరుసగా 5 బ్యాట్స్మెన్ సింగిల్ డిజిట్ స్కోర్కి అవుట్ అయిపోయిన తర్వాత నెంబర్ 9లో బ్యాటింగ్ వచ్చిన అతను ఒక బ్రిలియంట్ స్టాండ్ ఇచ్చాడు. 144 బంతులు 56 పరుగులు చేసి టీం బి రికవరీలో కీ రోల్ ప్లే చేశాడు. సో వాళ్ళ పార్ట్నర్షిప్ అయితే వన్డే వరల్డ్ కప్లో గ్లెన్ మ్యాక్స్వెల్ మరియు ప్యాట్ కమిన్స్ యొక్క పార్ట్నర్షిప్ను గుర్తు చేసింది. నిజంగా ఆల్మోస్ట్ పోయిందనుకున్న మ్యాచ్లో ఒక బ్రిలియంట్ కంబ్యాక్ చేశారు. ఇద్దరు కలిసి 8వ వికెట్కు 205 పరుగుల భారీ పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. సో ఈ పార్ట్నర్షిప్ వల్ల అయితే ఇండియా బి టీం చాలా బాగా కోలుకుంది. వాళ్ళు ఫస్ట్ ఇన్నింగ్స్లో ఏకంగా 321 రన్స్ చేశారు. ఇక టీం ఏ విషయానికి వస్తే వాళ్ళ పేస్ బౌలర్స్ చాలా బాగా బౌలింగ్ చేశారు. మెయిల్ ఆకాష్ దీప్ 60 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. అలాగే తనతో పాటు ఖలీల్ అహ్మద్ మరియు ఆవేష్ ఖాన్ ఇద్దరు కూడా తలో 2 వికెట్లు తీసుకున్నారు. సో ముగ్గురు యంగ్ పేసర్స్ అయితే తాము చేయాల్సిన పనిని వాళ్ళు చేశారు. బట్ టీమ్ ఏ స్పిన్నర్సే కాస్త అనుకున్న దానికంటే ఎక్కువ రాణించలేకపోయారు. మెయిల్ కుల్దీప్ యాదవ్ 21 ఓవర్లు బౌలింగ్ చేస్తే 82 పరుగులు ఇచ్చేసి 1 వికెట్ మాత్రమే తీయగలిగాడు. సో బౌలింగ్ పరంగా చూసుకుంటే టీమ్ ఏ పెర్ఫార్మెన్స్ కాస్త మిక్స్డ్గా కనిపించింది. ఇక వాళ్ళ బ్యాటింగ్ విషయానికి వస్తే టీం బీకి చాలా మంచి కౌంటర్ ఇస్తున్నారని చెప్పుకోవాలి. శుభ్మన్ గిల్ నాయకత్వంలోని టీం ఏ బ్యాట్స్మెన్ కూడా కొంతవరకు బాగానే రాణించారు. సో ఫస్ట్ వికెట్కు మయాంక్ అగర్వాల్ మరియు శుభ్మన్ గిల్ ఇద్దరు కలిసి 57 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. మయాంక్ అగర్వాల్ 36 పరుగులు చేస్తే శుభ్మన్ గిల్ 25 పరుగులు చేశాడు. బట్ వీళ్ళిద్దరిని బ్యాక్ టు బ్యాక్ ఓవర్స్లో నవదీప్ సైన్ అవుట్ చేశాడు. మెయిల్ శుభ్మన్ గిల్కి పడిన ఇన్స్వింగర్ అయితే మైండ్ బ్లోయింగ్. సో టీమే స్ట్రాంగ్గా వెళ్తుంది అనుకున్న టైంలో సైని 2 వికెట్లు తీసి వాళ్ళని బ్యాక్ ఫుట్ మీద పెట్టగలిగాడు. బట్ అగైన్ కేఎల్ రాహుల్ మరియు రియాన్ పరాగ్ వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ స్టార్ట్ అయింది. ప్రజెంట్ అయితే ఇద్దరు కలిసి 3వ వికెట్కి అజేయంగా 68 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. సో రియాన్ పరాగ్ 27 పరుగులతో క్రీజ్ మీద ఉంటే కేఎల్ రాహుల్ 23 పరుగులు చేసి నాట్అవుట్గా ఉన్నాడు. అండ్ వీళ్ళిద్దరు కనుక రేపు కూడా తమ పార్ట్నర్షిప్ కొనసాగించగలిగితే టీమే చాలా మంచి స్ట్రాంగ్ పొజిషన్లోకి వెళ్తుంది. మెయిన్లీ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఎలా ఉండబోతుందనే దాని మీద చాలా ఆసక్తి ఉంది. ఎందుకంటే అతను టెస్ట్ టీంలో నెంబర్ 5లో బ్యాటింగ్ చేయాలంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో బాగా పెర్ఫామ్ చేయాలి. అదర్వైజ్ అతను బెంచ్ మీద కూర్చోబెట్టడమో లేకపోతే టీం నుంచి తీసేయడమో చేస్తారు. సో డే 3 అయితే కేఎల్ రాహుల్కు చాలా కీలకం. ఇక ప్రజెంట్ డే 2 అంటేసరికి టీం యొక్క స్కోర్ చూసుకుంటే 134 రన్స్ కొట్టారు, 2 వికెట్లు మాత్రమే కోల్పోయి. అండ్ వాళ్ళు ఇంకా టీం బి కొట్టిన దానికంటే 187 పరుగులు వెనకబడి ఉన్నారు.
సో నాకు తెలిసి మ్యాచ్లో అయితే రిజల్ట్ రావడం కాస్త కష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే 2 రోజుల ఆట ముగిసిపోయింది, బట్ కంప్లీట్గా 2 ఇన్నింగ్స్లు కూడా ముగియలేదు. సో ఈ టెస్ట్ మ్యాచ్లు 4 రోజులు ఉంటాయి కాబట్టి మిగతా 2 రోజుల్లో ఫలితం రావడం కాస్త కష్టమే. అయితే రెండో మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం పరిస్థితి డిఫరెంట్. ఈ మ్యాచ్లో ఖచ్చితంగా ఫలితం వచ్చేలా కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ రెండో రోజు ముగిసేసరికి ఆల్మోస్ట్ 3 ఇన్నింగ్స్లు కంప్లీట్ అయిపోయినంత పని జరిగింది. సో రుతురాజ్ గైక్వాడ్ క్యాప్టెన్సీలోని టీమ్స్ మరి శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీలోని టీం డి అనంతపురం వేదికగా తలపడుతున్నాయి. అండ్ ఈ మ్యాచ్లో చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ టీం టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నారు. అండ్ వాళ్ళ బౌలర్స్ అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. డే 1లోని టీం టీంను కేవలం 164 పరుగులకు ఆల్అౌట్ చేశారు. ఇన్ఫాక్ట్ వీళ్ళు కూడా ఇంకా తొందరగా అవుట్ అయిపోయి ఉండాల్సిందే. ఒకనొక టైంలో టీం డి కేవలం 76 పరుగులకి 8 వికెట్లు కోల్పోయింది. బట్ అక్షర్ పటేల్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్తో తన టీంను ఆదుకున్నాడు. 118 బంతులు 86 పరుగులు చేసి టీం డి స్కోర్ 150 దాటేలా చేశాడు. సో ఫస్ట్ ఇన్నింగ్స్లో టీం డి నుండి కేవలం అక్షర్ పటేల్ మాత్రమే చెప్పుకోదగ్గ బ్యాటింగ్ చేశాడు. మిగతా ఏ బ్యాట్స్మెన్ కనీసం 15 పరుగులు కూడా చేయలేకపోయారంటే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్లో ఫెయిల్ అయ్యారనేది. సో T20 వరల్డ్ కప్లో అద్భుతంగా పెర్ఫామ్ చేసిన అక్షర్ పటేల్ ఇలా డొమెస్టిక్లో కూడా తన ఫామ్ను కొనసాగించడం నిజంగా చాలా మంచి విషయం. అతను కనుక తన బ్యాటింగ్ ఎలానే కొనసాగిస్తే 3 ఫార్మాట్స్లో కూడా మన టీమిండియాకి చాలా పెద్ద సెట్గా మారిపోతాడు. ఎస్పెషల్లీ అక్షర్ పటేల్ డిఫికల్ట్ సిచ్యువేషన్లో బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఏదో నార్మల్ సిచ్యువేషన్లో వచ్చి రన్స్ కొట్టడం కాకుండా టీం కష్టాల్లో ఉన్నాడు బ్యాటింగ్కి వచ్చి ఇంపార్టెంట్ రన్స్ కొడుతున్నాడు. సో ఫస్ట్ ఇయర్ పెర్ఫార్మెన్స్ అక్షర్ పటేల్ ఖచ్చితంగా బంగ్లాదేశ్తో జరగబోయే సిరీస్లో ప్లేయింగ్ లెవెల్లో ఉండి తీరుతాడు. మన వాళ్ళు 3 స్పిన్నర్స్ని ఆడించాలనుకుంటే కుల్దీప్ యాదవ్ కంటే అక్షర్ పటేల్ని కన్సిడర్ చేసేలా ఇన్నింగ్స్ ఉంది. సో ప్రజెంట్ అక్షర్ పటేల్ అయితే ఒక క్రైసిస్ మ్యాన్లా మారిపోయాడు. ఇక టీమ్ సి బౌలింగ్ చూసుకుంటే వాళ్ళ బౌలింగ్ యూనిట్ అంత స్ట్రాంగ్గా లేదనుకున్నాం. బట్ యంగ్స్టర్స్ అయిన వైశాఖ్ విజయ్ కుమార్, అన్సుల్ కంబోజ్ మరి హిమాన్షు ముగ్గురు కూడా చాలా బాగా బౌలింగ్ చేశారు. ఎస్పెషల్లీ విజయ్ కుమార్ అయితే తన స్టార్టింగ్ స్పెల్లో నిప్పులు జరిగే బౌలింగ్ చేశాడు. అండ్ అతనితో పాటు కంబోజ్ మరి హిమాన్షు చౌహాన్ ఇద్దరు కూడా చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. సో టీమ్ సి బౌలర్స్లో విజయ్ కుమార్ 3 వికెట్లు తీస్తే కంబోజ్ మరి హిమాన్షు తలో 2 వికెట్లు తీసుకున్నారు. అయితే టీమ్ సి బ్యాటింగ్ విషయానికి వస్తే మాత్రం చాలా డిసప్పాయింట్ చేసింది. మెయిన్లీ వాళ్ళ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. అలాగే మరి ఓపెనర్ సాయి సుదర్శన్ చూసుకుని 7 పరుగులు మాత్రమే చేశాడు. ఈవెన్ పటిటర్ లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న బ్యాట్స్మెన్ కూడా కేవలం 13 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయిపోయాడు. సో ఒకనొక టైంలో టీమ్స్ 43 పరుగులుగా 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. బట్ ఇలాంటి టైంలో బాబా ఇంద్రజిత్ మరి అభిషేక్ పురేల్ వీళ్ళిద్దరి మధ్య ఒక ఎక్సలెంట్ పార్ట్నర్షిప్ వచ్చింది. మెయిల్ ఇంద్రజిత్ చూసుకుంటే ఒక ఎక్సలెంట్ నాక్ ఆడాడు. 149 బంతుల్లో 72 పరుగులు చేశాడు. అండ్ అభిషేక్ పురేల్ చూసుకున్న మంచి సపోర్ట్ ఇచ్చి 34 పరుగులు చేశాడు. సో వీళ్ళిద్దరి బ్యాటింగ్ కారణంగా టీమ్స్ కాస్త కోలుకోగలిగింది. బట్ స్టిల్ వీళ్ళిద్దరి తర్వాత మళ్ళీ లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కంప్లీట్లీ చేతులు ఎత్తేశారు. చివరి 5 బ్యాట్స్మెన్ కూడా సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితం అయ్యారు. దీంతో టీమ్స్ తమ ఫస్ట్ ఇన్నింగ్స్లో కేవలం 168 రన్స్ మాత్రమే చేసి ఆల్అౌట్ అయిపోయింది. అంటే టీం డి కొట్టిన దానికంటే కేవలం 4 పరుగులు మాత్రమే ఎక్కువ కొట్టగలిగారు. సో 2 జట్ల బ్యాట్స్మెన్ కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో చెప్పుకోదగ్గ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయారు. టీం డి బ్యాట్స్మెన్ ఎలా అయితే ఫెయిల్ అయ్యారో టీమ్ సి బ్యాట్స్మెన్ కూడా అలానే ఫెయిల్ అయ్యారు. మెయిన్లీ టీం డి యంగ్ పేసర్ అయిన హర్షిత్ రాణా నిజంగా అద్భుతమైన బౌలింగ్ చేశాడు. కేవలం 13 ఓవర్స్లో 33 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. అలాగే అతనితో పాటు స్పిన్నర్స్ అయిన అక్షర్ పటేల్ మరియు శరణ్ జైన్ ఇద్దరు కూడా తలో 2 వికెట్లు తీసుకున్నారు. సో టీమ్ డి బౌలర్స్ హర్షదీప్ సింగ్ ఎక్కువ వికెట్లు తీయలేకపోయినప్పటికీ మిగతా బౌలర్స్ బాగా రాణించడంతో టీమ్స్ని బాగా కట్టడి చేయగలిగారు. ఇక టీమ్స్ అవుట్ అయిన తర్వాత టీమ్ డి 2 ఇన్నింగ్స్ కూడా ఈరోజు స్టార్ట్ అయిపోయింది. అండ్ అగైన్ మరోసారి టీమ్ డి ఓపెనర్స్ ఫెయిల్ అయ్యారు. బట్ ఈసారి చూసుకుంటే టీమ్ డి నుండి వాళ్ళ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ బాగా కంట్రిబ్యూట్ చేశారు. మెయిన్లీ శ్రేయస్ అయ్యర్ ఒక కౌంటర్ అటాక్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 44 బంతుల్లో 54 పరుగులు చేశాడు. అండ్ ఇన్నింగ్స్ అయితే డెఫినెట్లీ కాంటెక్స్ట్ ఆఫ్ ది గేమ్లో చూసుకుంటే చాలా క్రూషియల్. అసలు బ్యాటింగ్ చేయడానికి చాలా డిఫికల్ట్ కండిషన్స్ ఉన్న సిచ్యువేషన్లో కౌంటర్ అటాక్ ఇన్నింగ్స్ అంటే మామూలు విషయం కాదు. సో శ్రేయస్ అయ్యర్ అయితే నిజంగా ఒక మంచి క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ ఆల్సో అతనితో పట్టికల్ కూడా ఒక హాఫ్ సెంచరీ కొట్టాడు. 70 బంతుల్లో 56 పరుగులు చేశాడు. సో వీళ్ళిద్దరైతే చాలా క్విక్గా రన్ స్కోర్ చేశారు. దీనివల్ల 2 జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఇక వీళ్ళిద్దరికి తోటి రిక్యూబీ కూడా 44 రన్స్ కొట్టాడు. సో మిడిల్ ఆర్డర్లో 3 బ్యాట్స్మెన్ యొక్క పెర్ఫార్మెన్స్ కారణంగా అయితే టీమ్ డి కోలుకోగలిగింది. బట్ అంతా బాగుంది. టీమ్ సికి ఒక బిగ్ టార్గెట్ సెట్ చేస్తాడనుకున్న టైంలో మానవ్ సతార్ వచ్చి మైండ్ బ్లోయింగ్ స్పెల్ వేశాడు. కేవలం 15 ఓవర్స్లో 30 రన్స్ మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. ఎస్పెషల్లీ అతను వరుసగా దేవదత్ పడిక్కల్, రిక్యూబీ మరి శ్రేఖర్ భరత్ లాంటి సెట్ అయిన బ్యాట్స్మెన్ అవుట్ చేశాడు. అలాగే తర్వాత ఒక ఓవర్లో శరణ్ జైన్ మరి హర్షదీప్ సింగ్ ఇద్దరిని కూడా డక్అవుట్ చేశాడు. సో 3వ సెషన్లో మానవ్ సతార్ బౌలింగ్ కారణంగా టీమ్స్ మళ్ళీ కంబ్యాక్ చేయగలిగింది. ఒకనొక టైంలో 166 పరుగులకి కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి బలంగా ఉన్న టీమ్ డి డే అండేసరికి మాత్రం 8 వికెట్లు కోల్పోయారు. అది కూడా కేవలం 206 పరుగులు మాత్రమే చేసి. అంటే ఇన్ ద మ్యాటర్ ఆఫ్ 40 రన్స్ టీమ్ డి 5 వికెట్లు కోల్పోయింది. అండ్ 5 వికెట్లు కూడా మానవ్ సతారే తీసుకున్నాడు. సో ప్రజెంట్ అయితే టీమ్ డి హోప్స్ అన్ని మళ్ళీ అక్షర్ పటేల్ మీద ఉన్నాయి. అతను ఇంకా 11 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు. దీంతో అతను కనుక ఇన్నింగ్స్లో కూడా ఒక హాఫ్ సెంచరీ కొట్టగలిగితే డెఫినెట్లీ టీమ్ డి 250 కంటే ఎక్కువ రన్స్ చేస్తుంది. అండ్ దాని టీమ్ సి ముందు ఒక పెద్ద టార్గెట్ని పెట్టగలుగుతారు. సో మోస్ట్ అనంతపురం వేదిక జరుగుతున్న మ్యాచ్లో అయితే మనం ఒక మంచి రిజల్ట్ని చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మళ్ళీ 2 జట్లు కూడా నువ్వు నేనన్నట్టు పోటీ పడుతున్నారు. చూడాలి మరి డే 3 ఎవరు పైచి సాధిస్తారనేదే.